కార్తీక పురాణము 1వ అధ్యాయము. మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయమైన పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమునందు ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండియున్న వృక్షాలు చెట్లు లతలతో అలరారుతూ ఉంటుంది. ఆ అరణ్యంలో నివసించే చెట్లు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. దానికి తోడు సహజ వైర్యం కలిగిన పశుపక్ష్యాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహధరాలతో కలిసిమెలిసి తిరుగాడుతూ ఉంటాయి. అవడానికి అరణ్యమే అయినా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోనే స్వర్గమేమో అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి. సూత మహర్షి వేదాంగ విజ్ఞాన గణుడు, పురాణేతిహాస ప్రవచనకర్త, భూత భవిష్య వర్తమానాలను తెలిపిన మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిసారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకరమై ప్రకాశిస్తూ ఉన్నది. ఒకానొక నాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై యజ్ఞ యగాది జపోతపనుష్ఠులమై వృద్ధి పొందుతూ ఉన్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తపదానాలు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందని సవనయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రధానమైనది. ఈ మాసం కేవలము హరిహరాదులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో